హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను దేవి. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. పూణేలో స్పెషల్గా చేసే ఈ మ్యాంగో మస్తానీని ఈ సమ్మర్లో పిల్లల కోసం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇంకా లేట్ చేయకుండా ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 టీ స్పూన్ సబ్జా గింజల్ని ఒక బౌల్లో వేసుకుని నీళ్లు పోసుకుని నానబెట్టుకోండి. ఇక్కడ నేను బాగా ముగ్గిన మామిడి పండుని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకున్నానండి. అంటే 1 కప్పు వరకు మ్యాంగో పల్పుని తీసుకున్నాను. ఇది ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న గ్లాసులో కాచి చల్లచిన పాలని వేసుకోండి. అలాగే 4 to 5 ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకుని మూత పెట్టేసి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ ఈ పల్పు కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక మరి కొద్దిగా పాలను యాడ్ చేసుకుని ఈ పల్పు మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చే విధంగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని ఇందులోకి ఆల్రెడీ మనం సబ్జా గింజల్ని నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి. ఈ సబ్జా గింజల్ని కొన్ని తీసుకుని ఒక లేయర్ కింద వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి బాదం జీడిపప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోకి కొన్ని టూటీ ఫ్రూటీలను కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మామిడిపండు ముక్కల్ని 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో పల్పుని గ్లాస్ ఫుల్గా వేసుకోకుండా సగం వరకు వేసుకోండి. అలాగే నెక్స్ట్ లేయర్ కింద కొన్ని సబ్జా గింజల్ని అలాగే డ్రై ఫ్రూట్స్ని టూటీ ఫ్రూటీస్ని మ్యాంగో పల్ప్ని వేసుకోండి. దీన్ని ఇంకొంచెం టేస్టీగా చేయాలనుకుంటే మీ దగ్గర ఉంటే వెనీలా ఐస్ క్రీమ్ని 1 స్కూప్ వేసుకోండి. చాలా బాగుంటుంది. దీనిపైన కొన్ని టూటీ ఫ్రూటీలు డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని ఇలా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. లేదా ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు ఉంచుకుని కూల్గా తిన్నా చాలా బాగుంటుందండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేసి చూడండి సమ్మర్కి అయితే. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక సరికొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.